ఫ్రెండ్స్, ఈ రోజు మన కథ మహారాజు సైన్యాధిపతిని తన రాజ్యానికి ఎలా ఎంచుకున్నాడు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక మహానగరంలో కొంతకాలం నుండి సైన్యాధిపతి లేకపోవడంతో ఆ రాజ్యం యొక్క రాజు మహామంత్రులతో మాట్లాడి మన రాజ్యంలో ఉన్న 5 మహాబలవంతమైన భటులను తీసుకొచ్చి వాళ్ళలో బుద్ధిబలం ఉన్న వాళ్ళని సైన్యాధిపతి చేద్దామని ఒక చెక్కని తీసుకొచ్చి, ఈ చెక్కతో నేను చూపిస్తున్నటువంటి కలం తయారు చేసిన వాళ్ళలో ఒకరిని మహా సైన్యాధిపతిని చేస్తానని చెప్పగా 4 పని మొదలు పెట్టారు. ఆ ఒక్క వ్యక్తి మాత్రము ఆ చెక్క పైన చిన్న కలం బొమ్మ గీసి మహారాజుకి ఇచ్చి, మహారాజా, మీరిచ్చిన చెక్క అయితే చాలా సాధారణమైన చెక్క, దానిపైన నేను కలము తయారు చేసినచో అది విరిగిపోతుంది అని చెప్పగా రాజ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. మహారాజు అతనికున్న బుద్ధి బలమును చూసి మహారాజు ఆ వ్యక్తిని సైన్యాధిపతిగా అలాగే మరొక మహామంత్రిగా నియమించి 4 అతనిని గౌరవిస్తారు. మీకు ఈ మహారాజు సైన్యాధిపతి కథ నచ్చిందా? అలాగే మన జీవితాల్లో ఏది అసాధ్యం ఏది సాధ్యం ముందే గమనిస్తే మన సాధారణ జీవితాల్లో కూడా కొత్త మలుపులు చూడొచ్చు.